ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించి కీలకమైనటువంటిది ఏదైతే సమ్మె చేస్తున్నారంటూ ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి కదా, అది అందులో ఒక వర్గం చేస్తున్నారు తెలుగుదేశం అనుకూల ఆసుపత్రుల వాళ్ళని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు వాళ్ళు కావాలని ఈ ఇష్యూ క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే నిజంగా అయితే వాళ్ళకి ఆ బిల్లులు క్లియర్ కాలేదన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళు బిల్లుల క్లియరెన్స్ గురించి ఒక ఎత్తు, రెండవది గతంలో ఎప్పుడో 2012 నాటి రేట్లే వాటిని రివైవ్ చేయమంటారు. ఒక ఏడాదిన్నర క్రితం రివైవ్ చేశారు. కొన్నిటికి రేట్లు పెంచారు, కొన్నిటికి తగ్గించారు. దాంతో బ్యాలెన్స్ అయిపోయింది, మాకు మిగిలేదేమీ లేదు అన్నటువంటిది ఆసుపత్రుల ఫీలింగ్. అసలైనటువంటి కోపం వాళ్ళది అదే. 10 రూపాయలు కూడా రావట్లేదు 100కి అన్నటువంటిది. దానికి తోడు ఒక వర్గపు హాస్పిటళ్ళు పూర్తిగా జగన్ని తొక్కడానికి సహకరించడానికి తెలుగుదేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడు నోటీసులు, దాని తర్వాతన వ్యవహారాలు ఇటు ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడతారు, ఇదంతా అవుతుంది. అయితే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించేశారు. అట్లాంటి ఆసుపత్రులని ఐడెంటిఫై చేసి తాజాగా 39 టోటల్గా ఉన్నటువంటిది 39 ప్రైవేట్ హాస్పిటళ్ళు మాత్రం ఇట్లాంటి పనికి పాల్పడినాయి. అట్లాంటి వాళ్ళ మీదన ఇప్పుడు వాళ్ళకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఆరోగ్యశ్రీ. ఏంటి వీళ్ళు చెప్పేదంటే టోటల్గా 560 కోట్ల రూపాయల వరకు డ్యూస్ ఉన్నాయి. అంటే తాజాగా 380 కోట్లు రిలీజ్ చేశారు. వాస్తవంగా టోటల్గా 1200 కోట్లు ఉంటే దశల వారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 380 కోట్లు రిలీజ్ చేశారు. వీళ్ళు సమ్మె అనౌన్స్మెంట్లు అయిన తర్వాత 318 కోట్లు తాజాగా రిలీజ్ చేశారు. అయితే 2500 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రిలీజ్ చేశామని వీళ్ళు చెప్తూ ఉంటారు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు. ఓవరాల్గా చూసుకుంటే 92.3% ఓవరాల్గా నడుస్తూ ఉన్నాయి హాస్పిటళ్ళు. ఈ 39 హాస్పిటళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని కావాలని చెప్పి ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించారో ఆయా ఆసుపత్రులకి నోటీసులు ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి సంబంధించి లెక్క అడిగారు ఎందుకు ఇట్లా అన్నటువంటిది. ఇందులో మదర్ తెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సూర్య నర్సింగ్ హోమ్, జానకి హాస్పిటల్, క్యాపిటల్ హాస్పిటల్, ఎంఎం హాస్పిటల్, భారతీ హాస్పిటల్, శ్రీ శ్రీనివాస హాస్పిటల్, కడప హాస్పిటల్, సన్ రైజ్ హాస్పిటల్, అమీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి శ్రీ హాస్పిటల్స్, బీజీఆర్ హాస్పిటల్, అభిలాష్ నేత్ర వైద్యశాల, శ్రీమోహన్ హాస్పిటల్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్, శ్రీ హాస్పిటల్, శ్రీ సాయి నర్సింగ్ హోమ్, హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అరుణాచల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయ ఐ హాస్పిటల్, ఎసెంట్ హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ ఎసెంట్ మెడి ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెలోస్ హాస్పిటల్, చక్రధర్ హాస్పిటల్స్, ఆర్ఎస్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సారథి హాస్పిటల్స్, రాయల్ హాస్పిటల్, ఎస్ఏఐ హాస్పిటల్స్, యూనివర్సల్ హాస్పిటల్స్, సిద్ధార్థ నర్సింగ్ హోమ్ అండ్ పాలీక్లినిక్, రాజు న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, గాంధీ హాస్పిటల్స్, డెల్టా హాస్పిటల్స్ యూనిట్ ఆఫ్ రాజమండ్రి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, అన్నపూర్ణ హాస్పిటల్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్, అంజనా వైద్యాలయ కేర్ హాస్పిటల్, ఎల్జీ హాస్పిటల్ విశాఖపట్నం, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ఏ యూనిట్ ఆఫ్ ఐకాన్ కృషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, బృందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్. ఇవి విశాఖపట్నంలో 3, రాజమండ్రి తో పాటుగా ఈస్ట్ గోదావరి, రాజమండ్రి వీటికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కడపై కూడా ఎక్కువగానే ఉన్నాయి. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17 దాకా కడపై ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ టోటల్గా ఈ హాస్పిటల్స్కి సంబంధించి 39 ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే నోటీసులు ఇచ్చారు.